కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు ఆర్ఎల్ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు ఆర్ఎల్ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ మూలంగా కార్మికులు సంఘాలు పెట్టుకునే అటువంటి హక్కును, సమ్మె చేసే హక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. దేశభక్తి ముసుగులో గద్దెనెక్కినటువంటి మోడీ ప్రభుత్వం విదేశీ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని, రైల్వే, ఎల్ఐసి, పోస్ట్ శాఖ, బిఎస్ఎన్ఎల్ ఓడరేవులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పచెపుతున్నారని విమర్శించారు. సింగరేణి, విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించిన హక్కులను ఏదైతే ఉన్నదో 8 గంటల పనిదినం అనేది ప్రపంచంలో ప్రతి కార్మికుడు అనుభవించే ఈ పనిని ఈరోజు 12 గంటలుగా కాకుండా ఇంకా 19 గంటలుగా పనిచేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్నది. రాజస్థాన్లో దీన్ని అమలు చేస్తున్నది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాండ్ షాపులు కూడా 12 గంటల వరకు నడపాలని చెప్తున్నారు. అట్లనే ఏదైతే గుమస్తాలు బట్టల దుకాణాల్లో కూడా పనిచేయవచ్చని చెప్తున్నారు. ఇది ఒక మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాలు. వీటికి వ్యతిరేకంగా ఈరోజు జరిగే సదస్సులో మేము తీర్మానాలు చేసుకొని పోరాటానికి సిద్ధమవుతామని ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలను 4 చట్టాలుగా కుదించడం అనేది జరిగింది. ఆ కుదించడం మూలంగా కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కార్మిక హక్కుల గురించి అడిగే హక్కు కూడా కోల్పోతా ఉన్నాం. కాబట్టి దాన్ని ఈ హక్కులను ఏదైతే తీసివేస్తా ఉన్నారో, హక్కులను చట్టాలను కుదిస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం చైతన్యవంతమై ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మన ప్రభుత్వాలే వాటిని నడిపించాలని, ప్రైవేటు వాళ్ళకు అప్పగించొద్దని, అదేవిధంగా సింగరేణి ప్రైవేటు పరం చేయొద్దని, సింగరేణిలో ఇవాళ 1,16,000 మంది ఉన్న సింగరేణి సంస్థ ఇవాళకి 32,000 మందికి కుదించడం అనేది జరిగింది. అదేవిధంగా దాని వలన ప్రైవేటు వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్కు ఇవాళ 30,000 మంది ఉన్నారు. వారికి కూడా సరైనటువంటి వేతనాలు ఇవాళ ఇక్కడే సదస్సుకు ముందు గోదావరికని పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర చౌక్ నుంచి లక్ష్మీనగర్ ప్రధాన వీధుల నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కళాకారులు ఆలపించినటువంటి గేయాలు పలువురిని విశేషంగా అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వరదయ్య, మధార్, సహాయ కార్యదర్శి రామ్ సింగ్, కోశాధికారి లచ్చన్న, రాష్ట్ర నాయకులు అల్తాఫ్, టి సాయిలు, విజయ్, రాజేందర్, గోపీనాథ్, సిహెచ్ ఐలయ్య, ఆనంద్, సంపత్, కాంతయ్య, రాంబాబు, సంగన్న, మనీషా, రాజమణి, లక్ష్మి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.